నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి. భీమవరంలో పిలుపునిచ్చిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఇరగవరం మండలం ర్యాలింగిలో కొనసాగిన మంత్రి కారుమూరి ప్రజా దీవెన యాత్ర, ప్రజా సంక్షేమ పథకాలను వివరించిన వైనం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే. తణుకు ప్రెస్ మీట్లో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తణుకులోని దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు చెప్పిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. విజయవంతంగా తణుకులో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు, కళాకారులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదర్శం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన వైసీపీ యువనేత విశాల్. అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ వలవల. పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. నర్సిపూడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఏలూరులో ఆరంభమైన సిపిఎం రాష్ట్ర సమావేశాలు. పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చారిత్రాత్మకంగా జరగనున్న అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికత గల నాయకుడని వివరించారు. ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారన్నారు. ఈ నెల 19వ తారీఖున విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాలు, పేదవారి యొక్క కోరిక ఇది. ఎందుచేతంటే అంబేద్కర్ జీవితంలో ఈ వర్గాలకు చేసినటువంటి మేలులకు మరి కృతజ్ఞత తెలియజేసుకునేటటువంటి రోజు అది. కనుక ముఖ్యమంత్రి గారు అందరి మనోభావాలని గౌరవిస్తూ, దళితులు, పేదవారి యొక్క మనోభావాలను గౌరవిస్తూ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మరి నడిబొడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ దేశ చరిత్రలో ఒక లిఖించబడేటటువంటి అంశంగా ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో అదొక చరిత్రాత్మకమైనటువంటి విషయంగా రూపొందబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి విగ్రహమే కాకుండా అక్కడ ఒక పెద్ద ఆడిటోరియము, అలాగే అక్కడ ఉండేటటువంటి అంబేద్కర్ లిటరేచర్కి సంబంధించినటువంటి ఒక లైబ్రరీ, అలాగే పార్కు, పాత్వేలు, అనేక రకాలుగా అతి సుందరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ జి శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ ఎన్ శ్యామల, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన నరసాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో పారామిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ జిల్లా అధ్యక్షులు చిన్నమిల్లి నాగరాజు తెలిపారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ హాజరవుతారన్నారు. అలాగే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సమస్యలపై సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పివి సత్యనారాయణ, సభ్యులు ఎన్ సింహాచలం పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దీవెన పాదయాత్ర మంగళవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఉదయం నుంచి వీధుల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటా ఆగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న మొత్తాల వివరాలను విశ్లేషించి చెప్పారు. వెళ్లిన ప్రతి చోట మహిళలు హారతులు ఇచ్చి స్వాగతించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ గ్రామంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రూపాయి జాగ్రత్త చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు గడప దాటకుండా మీ అన్ని చేస్తా ఉంటే ఆయన కావాలి, ఎవరు కావాలి, ఎవరు రావాలి, మీరు బాగుండాలి, నా అవ్వాతాతలు బాగుండాలి, నా తల్లులు బాగుండాలి, నా అక్క బాగుండాలి, నా చెల్లెలు బాగుండాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇలా 51 లక్షల పట్టాలు ఇచ్చి తదితర లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మీ బిడ్డలను నాడు నేడు స్కూల్ ద్వారా చదివించి డ్రెస్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, ప్యాడ్ ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, అలాగే గోరుముద్ద పెట్టి రాగి జాబ్ ఇచ్చి పిల్లల్ని సొంత బిడ్డల్లో చూసుకుంటున్నాడు. పిల్లలకు మావయ్య అయ్యాడు. ఇవాళ మీ కుటుంబాల పరిస్థితి మారాలి. చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు, ఆటో తోలేకునే పిల్లవాడు ఆటో తోలుకున్నట్టు ఉండకూడదు, మరి కార్మిక పిల్లలు కార్మికులుగా ఉండకూడదు, వ్యవసాయం చేసుకునే పిల్లలు వ్యవసాయం చేసుకున్నట్టు ఉండకూడదు. వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ఎంఆర్ఓలు అవ్వాలి, పోలీస్ ఆఫీసర్లు అవ్వాలని తపనతో చదివిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రం ఎప్పుడు కేరళలో నెంబర్ 1 ఉండేది. కేరళను దాటి మనం నెంబర్ 1లోకి వచ్చామంటే ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ చదువుల గురించి ఒకసారి ఆలోచించాలి. మీ పరిస్థితులు మారాలంటే, మీ కుటుంబ పరిస్థితులు మారాలంటే, మీ స్థితిగతులు మారాలంటే ఆ బిడ్డ ఒక ఆఫీసర్ అయినప్పుడు స్థితిగతులు మారుతాయనే ఉద్దేశం మీద పేదరికం 11.10% ఉండే పేదరికం 6%కు వచ్చింది. ఇంతకుముందు మీరు వడ్డీలు తీసుకునేవారు కదా, ఆ సైకిల్ మీద వచ్చి బెల్ల కొట్టి ఏ రోజుకి ఆ రోజు వడ్డీ వసూలు తీసుకెళ్ళి కూడా ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆడ బెల్ల కొడితే ఆడికే ఇచ్చేటట్టున్నారు మీరు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి అంటున్నారు అందరూ. ఈయన వెంట గ్రామ సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, సొసైటీ అధ్యక్షులు నడింపల్లి రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పులుపు అనిల్ కుమార్, అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధరాతి భరణిప్రసాద్, తణుకు మండల పార్టీ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, తేతల గ్రామ మాజీ సర్పంచి కోట నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రం ఎరగవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కారుమూరి అందిస్తున్న సేవలను వివరించారు. ఈయన వల్ల నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందనే భావనతో ప్రజలుండగా ప్రతిపక్ష నాయకులు మాత్రం అసూయతో విమర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి మళ్లీ నెగ్గి మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు జక్కంశెట్టి నాగరాజేంద్ర ప్రసాద్, మండల పరిషత్ అధ్యక్షురాలు కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, ఇరగవరం అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, నాయకులు మెట్ల కిరణమయ్యి, నూకల కనకదుర్గ, జుత్తుక కిషోర్లు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం దండగని నారా చంద్రబాబు నాయుడు చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఈసమెత్తు కూడా నిజం లేదని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఖండించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత వచ్చిన కొత్త రాష్ట్రంలోనూ ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు నిర్మాణాత్మకంగా కృషి చేశారని చెప్పారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా అధికార పార్టీ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలతో తమ నేతను కించపరుస్తున్నట్లు పేర్కొంటూ ఖండించారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలకు మరొక 100 రోజులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏ విధంగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ రోజు కూడా వ్యవసాయం దండగానే అనలేదు. మీరు అన్నట్టు రుజువు చేయండి. మీరు గత 15 సంవత్సరాలుగా ఇదే ప్రచారం చేసి పిల్లి మొగ్గలు వేసినా సరే ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
రైతు కుటుంబాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు చిన్న చిన్న రైతు కుటుంబాల నుంచి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది, లక్షల మంది దేశ విదేశాల్లో స్థిరపడారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విజను. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు ఎరగవరం మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహనరావు, గోపిశెట్టి రామకృష్ణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, షేక్ సోరాసాహెబ్, అబ్బాదాసిరి లాజర్, తాతపూడి మారుతీరావు, భట్టవిల్లి నాగరాజు, గండి రామకృష్ణ, ఎలుబుడి ఈశ్వరరావు, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సంకల్పయాత్ర నిర్వహించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆనాటి యాత్రలో తెలిసిన సమస్యలను జగన్ నేడు ముఖ్యమంత్రి హోదాలో సంపూర్ణంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు ఒక హిస్టారికల్ పాదయాత్ర 341 రోజులు 3600 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఒక రాజకీయ నాయకుడు ప్రజలు జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విద్య ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, ఇవన్నీ పూర్తిగా స్టడీ చేసి అప్పుడు ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో అప్పుడు ఈ యొక్క అనుభవాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రణాళిక చేసి ఈ 4.5 సంవత్సరాల బట్టి ప్రజాపాలన చేశారు. ఈ అద్భుతమైన ప్రజాపాలన చేశారు. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఎకానమీ బాగా డెవలప్ అయింది. ఆర్థిక మాధ్యం ఎప్పుడు ఉంటుంది, ధరలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, కానీ ఆర్థిక పరిస్థితి డెవలప్ అయిందని మనం చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా వైద్యం, అలాగే విద్య, ఈ రంగాల్లో అపూర్వమైన ఎక్కడా లేనంత అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగింది. మరి అలాంటి నాయకుడిని, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి. వచ్చే ఎలక్షన్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకా మరిన్ని పథకాలు, ఇంకా మధ్యతరగతి, ఉన్నత తరగతి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తారనడంలో ఇటువంటి శక్తి లేదు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, నాయకులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, సామంతుల అప్పారావు, కర్రి గంగాధర అప్పారావులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన గ్వాద్రా రైలు దహనం అనంతరం చెలరేగిన మత ఘర్షణలలో భాగంగా 22 ఏళ్ల బిల్కిస్ బానును కొంతమంది సామూహికంగా అత్యాచారం చేసిన కేసులో సుప్రీంకోర్టు స్పందించిన తీరు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచేదిగా ఉందని మహిళా ఉద్యమ నాయకురాలు, రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ అన్నారు. తణుకులో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 6 నెలల గర్భిణిని అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన 7గురును దారుణంగా హత్య చేసిన కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం అనుకూలంగా ఉండటానికి కూడా అత్యున్నత న్యాయస్థానం ముట్టికాయలు మట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు ఎలాగూ మహిళలకు రక్షణ ఇవ్వలేకపోయినా కోర్టులైనా బాధితుల పక్షాన ఉండడం మంచి పరిణామమన్నారు. ముఖ్యంగా అత్యాచారం చేసిన నేరస్తులకు 2008లో కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్ష యథావిధిగా అమలు కావటం మహిళా లోకాన్ని ఆనందపరుస్తున్నట్లు మనోరమ వివరించారు. 2 సంవత్సరంలో గుజరాత్లోని గోద్రా పట్టణంలో మత కలహాలు జరిగాయి. ఆ మత కలహాల సందర్భంగా బిల్కిస్ బానో అనే ఒక యువతని, ఆవిడ్ని 11 మంది సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె నెలల బిడ్డని రాయికేసి కొట్టేశారు ఆవిడ ఎదురుగుండానే. మొత్తం ఆవిడ కుటుంబంలో 7 సభ్యుల్ని ఆవిడ కళ్ళెదురుగుండానే హత్య చేశారు. ఎవరైతే అత్యాచారం చేశారో ఆవిడ్ని 11 మందిని కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ యావజ్జీవ కారాగార శిక్షని ఇటీవల 2002 ఆగస్టులో ఏం చేశారంటే వాళ్ళకి ఆ యొక్క శిక్ష తగ్గించి మొత్తం వాళ్ళంతా కూడా సత్ప్రవర్తనతో ఉన్నారని చెప్పి గుజరాత్ ప్రభుత్వం యొక్క మాయ మాటలతోటి వాళ్ళని విడుదల చేశారు. ఆమెను విడుదల చేసిన తర్వాత మళ్ళీ న్యాయం కోసం బిల్కిస్ బానో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిన్న బిల్కిస్ బానో కేసులో
జస్టిస్ నాగరత్న గారు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. మహిళకి హోదాతో సంబంధం లేకుండా, కులంతో మతంతో సంబంధం లేకుండా ఆమె యొక్క గౌరవాన్ని ఎవరో కూడా ఆమె గౌరవానికి వ్యతిరేకంగా ఎవరో ప్రవర్తించకూడదు. 11 మంది ఆమెను సామూహికంగా హత్య చేస్తే రెమిషన్ ఎందుకు ఇచ్చారని చెప్పి నాగరత్న గారు చాలా ఘాటుగా ప్రశ్నించారు. వాళ్ళకి రెమిషన్ అంటే వాళ్ళ శిక్షను తగ్గించాలా, ఇది న్యాయమా అని చెప్పేసి ఆవిడ వెలువరించినటువంటి తీర్పు ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఒక మహిళకి న్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా నాగరత్న గారు చెప్పారు. అభినందిస్తున్నాం ఈ కేసునని చెప్పి అందరికీ. భారతీయులు సంక్రాంతి పర్వదినాన్ని పవిత్రంగా భావించే సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు ప్రాంతంలో ముందస్తుగా మంగళవారం కూడా పలు సంస్థలు సంబరాలను ఆనందంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా మండల పరిధిలోని వేల్పూరు గ్రామంలో ఉభయ గోదావరి డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కళాకారులను సన్మానించి అభినందించారు. డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పీబీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చక్కటి కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకర విషయం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఒకసారి మళ్ళీ జోష్ మనలో నింపబడి మళ్ళీ సంవత్సరం అంతా కూడా మనం రకరకాల ప్రదేశాల్లో ప్రదర్శన ఇవ్వటానికి ఇవన్నీ దోహదం చేస్తుందని మనం లాస్ట్ ఇయర్ అనుకున్నట్టుగా ఈ సంవత్సరం మనం ఒక అడుగు ముందుకేసి గ్రాండ్గా ముందుకెళ్తున్నాం. మనం దగ్గరలో ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే దాని తగ్గ ఏర్పాట్లు కూడా నేను చేస్తాను. దాన్నే మనందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్దాం ఈ అసోసియేషన్ని. తద్వారా మనం మరింత యువకులు కూడా మంచి అవకాశాలు కల్పించి, ఎందుకంటే ఈ రంగం చాలా పురోగమిస్తుంది, చాలా భవిష్యత్తు ఉంది. అంటే జీటీవీలోని కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మనం వైనాట్ అనుకుని మనం డెఫినెట్గా ఆ స్థాయికి రీచ్ అవ్వాలని మనందరం కూడా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొంది మంచి కళాకారులుగా మంచి గుర్తింపు పొంది ఆర్థికంగాను చాలా గౌరవపరంగాను అన్ని రకాలుగా ఉండాలని వారికి మీకు ఏ రకమైన సహకారం కావాల్సిన మేము ముందుండి వెనుకుండి కూడా నడిపిస్తామని చెప్పేసి మరొకసారి ఆమెస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించి విద్యార్థులకు విజ్ఞానం కలిగించారు. ఈ మేరకు ఆడపిల్లల చేత గొబ్బిళ్లు పెట్టించడం, జానపద పాటలు పాడించి నృత్యాలు చేయటం, చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయించి హరిదాస్ చే హరినామ సంకీర్తన చేయించారు. గంగిరెద్దు విన్యాసాలు, బొమ్మల కొలువు, ఎడ్లబండి స్వారీ, సంక్రాంతి పిండి వంటల ప్రదర్శనతో పిల్లలను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని వేలుంటే ఎలకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయి. ఆఖరి చెవులు కాగా రూట్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలను వీణుల విందుగా నిర్వహించి విద్యార్థులను భాగస్వామి చేశారు. పాఠశాల ప్రాంగణంలో మామిడి తోరణాలు కట్టి పుష్పాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించారు. చిట్టిపొట్టి చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బియ్యల్లో అంటూ పలు కీర్తనలను ఆలాపించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఎన్ సుధాకర్ వర్మ, ప్రైమరీ ప్రధానోపాధ్యాయుని టి సంధ్య, డి పద్మజులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. అనంతరం క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కనుమూరి లీలా సరస్వతి, కార్యదర్శిగా జల్లూరి సుజాత, కోశాధికారిగా ఉద్దగిరి శ్రావణిలు ఎన్నికయ్యారు. తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి 40 మందికి సేవలు అందించారు. సంస్థ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సాగిన ఈ శిబిరంలో డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని మధుమేహం, రక్తపోటీలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చారు. సంఘం అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల నాగసూర్య సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, కార్యదర్శి కోసూరి గాంధీలు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెను మంగళవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా పురపాలక సంఘ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వీరు దీక్షలు నిర్వహించి నినాదాలిచ్చారు. అలాగే కేశవస్వామి గుడి ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బొద్దాని నాగరాజు, కామన మునుస్వామి, నీలాపు ఆదినారాయణ, ఎర్రంశెట్టి మంగతాయారు, మందుల ముత్తయ్య, గాండ్రాపు శ్రీను, గిద్దాడ అన్నపూర్ణమ్మ, కోముత్తుల రవికుమార్, కొమిడి సుజాతలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికులు తణుకులో నిర్వహిస్తున్న సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వేదిక ఏర్పాటు చేసిన శిబిరంలో వీరు నిరసన పాటించారు. అలాగే మండల కేంద్రం ఉండ్రాజవరంలో కూడా అంగన్వాడీలు సమ్మె చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయ్ కుమారి పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.